హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ తెలుసు మేము యూపీలో ఉంటున్నామని. ఇంకా ఈ రోజు అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వీళ్ళ గార్డెన్ లో ఏమేం మొక్కలు ఉన్నాయి, ఎంత బాగా ఉన్నాయి అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేసేస్తాను. మేము ప్రస్తుతానికి వచ్చింది అయితే మల్బరీస్ కోసుకుందామని. ఎవ్రీ ఇయర్ ఈ సీజన్ లో మల్బరీస్ భలే కాస్తాయి ఈ చెట్టుకి. ఇంకా బ్రదర్ అయితే మల్బరీస్ అలాగే క్యారెట్స్ తీసుకువెళ్దురు గాని రండి అని చెప్పారు. ఇంకా మా ఆయన గారు ఒక్కరే వెళ్తామని అంటే ఇంకా మేము కూడా వెళ్ళిపోయాం. ఇంకా మాకు అవన్నీ తెచ్చినా తేకపోయినా అలా మొక్కలు చూడడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అందుకే వెళ్ళిపోయాం. ఇక్కడైతే మల్బరీస్ చాలా బాగా కాసాయి. ఇంకా ఈ బ్లాక్ గా ఉన్నవైతే భలే స్వీట్ గా ఉన్నాయి. అసలు మా హస్బెండ్ గారిని వీడియో తీయమంటే ఇంకేమొచ్చి తొందరగా వెళ్ళి మల్బరీస్ అన్ని కోసేసుకుంటున్నారు. సో ఇలా ఉంటది అనమాట. ఇంకెక్కడి నుంచి అయితే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నేను వాయిస్ ఓవర్ ఇలా మా వీడియో తీస్తుండగానే చెప్పడం ఇదే మొదటిసారి. సో వీడియోని మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మా హస్బెండ్ గారు అయితే కొయ్యడం ఆపట్లేదు అనమాట. ఇంకా చెట్టు వాష్ కూడా చేయకుండా అలానే తినేస్తున్నాము అందరం కూడా. పర్లేదు, ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి. ఉంటాయా? నువ్వు ఆ డ్రెస్ కి రాసుకోక నాన్న, మొత్తం మరకలు అయిపోతాయి. అవి దుమ్ము ఉంటది, మరి తుడుచుకోవాలి కొంచెం. సో మేము ఇప్పుడు ఎన్ని కోస్తాం ఏమిటో చూపిస్తాను. కోసం ఏం మిగలట్లేదు, అక్కడికక్కడే తినేస్తుంటే లాస్ట్కి ఏమంటే చెప్పండి. ఎంత మా చిన్న దొంగకి అందట్లేదు అనమాట. మల్బరీస్ పైన ఉన్నాయి చూసారా, ఎంత పెద్ద చెట్టు. రెడ్ పుల్లగా ఉంటాయి నాన్న, బ్లాక్ తీసుకో, బాగుంటాయి, తీయగా ఉంటాయి. అందట్లేదా? డాడీని కొయ్యమను. గాజురా అన్నారు, గాజురా అక్కడ ఉందండి. అల్లది ఆల్దేనా? పడిన వద్దు, తీసి. చూసారా మొత్తం గార్డెన్ ఇదంతా కరివేపాకు అనమాట. ఇది ఉల్లిపాయ పంట. అక్కడ వచ్చేసి గాజర్ అదే అనుకుంటా, కోసుకోమన్నారు. తర్వాత చూడాలి. క్రంచీగా అది ఉసిరికాయ ప్లాంట్ ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఏం ఉసిరికాయ లేవు, అయిపోయినట్టుంది సీజన్. పపాయాస్ చూసారా ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మనము వచ్చింది అయితే మాత్రం వీటి కోసమే అనమాట. भैया हाय बोलो, हाय बोलो। आए ना इधर से, मैं तोड़ूंगा, पूरा पेड़ नीचे करूंगा। ये क्या कर लिया तुमने? चांदनी छोटी को बोल बेटा, पानी होगा ना, टैप वाला पानी। माने का कौन खाएगा, कोई खाते नहीं। खट्टा कौन खाएगा, इतना खट्टा कोई खाएगा। मैं तो खाई बिल्कुल काला काला बोलता हूँ, काला काला, हाँ ब्लैक। वो देखो ऊपर है, काला तो सही लगता है। पेड़ तोड़ देना, मीठा लगता है। पेड़ 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 కొట్టుకుంటారు ఎందుకు? अरे गाड़ी हम तो यहीं तो तेरे पता नहीं कौन से सीजन में आता है। गांव में थे ना, मम्मी बैग से कैसे चलो, बाइक गंदा हो जाएगा ना। बाइक कहाँ गंदा हो जाएगा, ये सूखी हो गया ना। मेरा चप्पल सूखे नहीं होगा।
थोड़ी देर रुको, बाद में सूखेगा या बाद में जा रहा हूँ, ठीक है। अभी कहाँ यार, पानी नहीं है ना, घर जाने के बाद धो लूंगा। मुझे चाहिए पानी अभी। तो वीडियो बना दिया। ची खाते भी नाक राइकरा नया गाजर गाजर है। कौन सा वाला गाजर है? पीला पीला। अच्छा हमारा तरफ। मम्मी यही है ना गाजर का పెట్టుకో నాని మొక్క ఇంట్లో ఉడుదు क्या है? चूहा खा गया इनको, सबको देखो, तुमको बताओ। चूहा खा गया इनको। अच्छा नीचे से नीचे चूहा खा गया चूहा। अब क्या करें बताओ? पानी नहीं दिया ना, पानी की वजह से। बाद में घर जाने के बाद ये देखो चेरी टमाटर। चावल का सूप सौंप को दे दे, अरे सौंप है। हाँ खा लो बेटा। कैसे दोनों हैं? कैसे दोनों पानी पानी में ले रहा हूँ। ఏట్ కావాలి కార్తీక్? ఇంకా మా బాబు అయితే పక్కనే బురద ఉండింది, అంటే వాటర్ పెట్టినారు మొక్కలకి, ఇంకా అందులో అడుగు పెట్టేసారు. టమాటాస్ అండ్ ఇక్కడ టమాటాస్ చూసారా ఎంత బాగా వచ్చాయో, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి సోంపు ప్లాంట్స్ అంటే ఎంత అందంగా ఉన్నాయి, మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. ఇంకా ఒక కొమ్మ అయితే తెచ్చేసుకున్నాను. సో మన ఇంటికి ఇంకా ఉడిచేసుకుందాము, మొక్కలు చేసుకుందాం అని చెప్పేసి. ఇంకా చాలా వరకు ఇంకా రెడ్గా ఉన్నాయి. రెడ్గా ఉన్నవి అంత స్వీట్గా ఉండవు, చాలా పుల్లగా ఉంటాయి. సో అలాంటివి అయితే కొయ్యకుండా కొంచెం బ్లాక్ లాంటివి ఇంకా అక్కడికక్కడే ఇంకా చాలా వరకు తిన్నాము. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని వెళ్ళిపోయాము ఇంటికి. अंकल गाड़ी ये गन्ना तोड़ ले, ये गन्ना तोड़ ले, तोड़ ले। अरे नहीं चलना दो, अभी छोटा है। अंकल वहाँ पर क्यों लेडी बर्ड है? क्या? छोटा वाला। సరిపోద్దా? అయిపోతాను. అయ్యో మనకి మొక్కలు గార్డెన్ అంటే పిచ్చి. సో ఇవి కోసిన కొయ్యకపోయినా చూద్దామని అయితే వచ్చేసాం అనమాట. చూసారా, ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసి ఫూల్ గోబీ, ఎంత బాగా వచ్చింది చూడండి. అండ్ ఇవి వచ్చేసి శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు, ఆ ప్లాంట్స్ అనమాట. బట్ ఏం లేవు వీటికి. ఇదంతా కూడా ఆనియన్స్, అక్కడ బెండకాయ మొక్కలు వేసుకున్నారు. ఇంకా ఆ సైడ్ పాలకూర అనమాట. వాళ్ళది పైన ఫ్లాట్, పైన వాళ్ళ ఇల్లు అనమాట. లేకుంటాయి అంటే పుల్ల పుల్లగా ఉంటాయి. మేము చాలాసార్లు తిన్నాము ఈ చెట్టువి. ఇంకా వంకాయలు చూడండి ఫ్రెండ్స్, వంకాయలు కూడా ఉన్నాయి, కాకపోతే బ్లాక్ వంకాయలు. బనానా చూసారా, గెల కూడా వేస్తుంది. ఇది పనస చెట్టు ఫ్రెండ్స్, బట్ కాయలు అయితే లేవు. మీకు గుర్తుందో లేదో, మనం ఒకసారి ఇవి ఏమవి చెర్రీస్ చేస్తారు కదా, ఏంటండి ఇవి? వాక్కాయల చెట్టు. ఇక్కడ కూడా ఇంకో మల్బరీ చెట్టు ఉంది. ఏంటి ఇది వైట్ కలర్ మల్బరీ అండి, అది బ్లాకా, ఇది వైట్ కలర్. ఇది నిజంగా కాదు, ఇవి వైట్, ఇవి పండు పనిగో.
మా ఆయన నమ్మట్లే, వైట్ వేనండి, పుల్లగా లేవు చూడు. ఇవి వైట్ మల్బరీస్. మా చాదిని చూసారా, చెయ్యి నింపుకుందనమాట. ఎన్నేరవండి, పుల్లగా ఉంటుంది అదే. ఏంటి చూడండి ఒకసారి, వైట్దండి, బాగుంది తీయగా. వైట్ అయితే ఇంకా బాగుంది. వైట్ బర్బరీస్ పుల్లగా ఉంటాయి. బ్లాక్ వైన్ వచ్చాయా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఫైనల్ గా వెళ్లే ముందు ఒక 2 జామకాయలు కూడా దొరికాయి. ఇంకా మేమైతే అవి తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే గనక మన ఛానల్ పైన కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టమాటాలు తిన్నావు కదా ఆను.